ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. హర్మూజ్పై మరోసారి ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్. 48 గంటల్లో తెరవకపోతే విధ్వంసం సృష్టిస్తామని అల్టిమేటం. ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న ఇరాన్ మరో 2 అమెరికన్ హెలికాప్టర్లను కూల్చివేసినట్టు ప్రకటన. పాక్లో సంప్రదింపులను తాము తిరస్కరించలేదన్న టెహ్రాన్. యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా చర్చలు ఉండాలని స్పష్టీకరణ. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి లావాదేవీలకు తమ్ముడే బినామీ. డ్రగ్స్ నెట్వర్క్తో రితేష్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు అనుమానాలు. అమరావతికి చట్టబద్ధత చారిత్రక విజయమన్న కూటమి నేతలు. ట్రోల్స్ చూసైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు. విజయవాడ ఉగ్రలింకుల కేసులో బహిర్గతమైన కీలక అంశాలు. జిహాదీ శిక్షణ కోసం పాక్కు వెళ్లేందుకు సిద్ధమైనట్టు నిందితులు వెల్లడి. భారత్పై మరోసారి నోరు పారేసుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి. భవిష్యత్తులో దాడి చేస్తే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామని ప్రేలాపనలు. హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇచ్చిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ట్రంప్ హెచ్చరికలకు వెనక్కి తగ్గని ఇరాన్ తాజాగా అమెరికాకు చెందిన మరో 2 హెలికాప్టర్లను నేలకూల్చినట్టు తెలిపింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరికలు పంపారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ 48 గంటల్లోగా జలసంధిని తెరవడమో లేదా ఒప్పందానికి రావడమో జరగకపోతే విధ్వంసకర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్కు స్పష్టం చేశారు. ఇచ్చిన 10 రోజుల గడువు మించిపోతోందని, దీనిపై స్పందించకపోతే ప్రత్యక్ష నరకాన్ని చూస్తారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇకపై మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని ట్రూత్లో పేర్కొన్న ట్రంప్ ఇరాన్ ప్రళయాన్ని చూడటానికి మిగిలింది 2 రోజులేనని తేల్చి చెప్పారు. తొలుత విధించిన గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ట్రంప్ ఈ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు యుద్ధ విమానం కూలిపోయినప్పటికీ ఇరాన్తో చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంలో ఇలాంటి ఘటనలు సహజమని వ్యాఖ్యానించారు. అయితే గల్లంతైన పైలట్ గురించి గాలింపు చర్యల వివరాలు వెల్లడించడానికి ట్రంప్ నిరాకరించారు. ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తున్నా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారం నాడు మరో 2 అమెరికా హెలికాప్టర్లను నేలకూల్చినట్టు తాజాగా ఇరాన్ సైనిక ప్రతినిధి ప్రకటించారు. వీటితో పాటు అమెరికాకు చెందిన మరికొన్ని లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించారు. అమెరికాకు శుక్రవారం ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. హెలికాప్టర్లు కూలిన విషయాన్ని యుఎస్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఆ దేశంలోని పలు మీడియా సంస్థలు 2 హెలికాప్టర్లను టెహ్రాన్ కూల్చివేసినట్లు కథనాలు ప్రచురించాయి. ఇరాన్ ఇప్పటికే అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలను నేలకూల్చింది. శుక్రవారం కూలిపోయిన F-15E స్ట్రైక్ ఈగిల్ విమానంలోని ఒక పైలట్ ను అమెరికా దళాలు రక్షించగా మరో పైలట్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. రెండో పైలట్ నైరుతి ఇరాన్లోని పర్వతాల్లో చిక్కుకున్నట్లు పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. అటు అమెరికా పైలట్ కోసం ఇరాన్ కూడా ముమ్మరంగా గాలిస్తోంది. శత్రుదేశ పైలట్ ఆచూకీ చెప్పిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటన కూడా చేసింది. అటు ఇజ్రాయెల్పై కూడా క్షిపణి దాడుల్ని కొనసాగిస్తుంది. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్లోని రమద్గాన్ పట్టణంలో ఓ భవనం ధ్వంసమైంది.
నైరుతి ఇరాన్లోని మహేషహార్ పెట్రోకెమికల్ ఆర్థిక జోన్పై ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడింది. ఈ దాడుల్లో 5 మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆయుధ తయారీకి అవసరమైన ఉక్కు ఉత్పత్తిలో ఇప్పటికే 70% ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎక్స్ వేదికగా తెలిపారు. తాజాగా పేలుడు పదార్థాలు, క్షిపణుల తయారీకి వాడే పెట్రోకెమికల్ ప్లాంట్లపై దాడులు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు టెహ్రాన్లోని ఉగ్రవాద పాలనను అణిచివేస్తామని స్పష్టం చేశారు. నిన్న బుషేహర్ అణు కేంద్రం లక్ష్యంగా ఐడిఎఫ్ చేపట్టిన దాడిపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఆందోళన వ్యక్తం చేసింది. భవనం దెబ్బతిందని, అయితే రేడియో ధార్మికత మాత్రం వెలువడలేదని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై IAEAపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. దాడులను ఆ సంస్థ ఖండించకపోవడమంటే వాటిని చేస్తున్న దేశాలకు సహకారం అందించడమేనని విమర్శించింది. ఇది అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది. శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్న అణుశక్తి కేంద్రాలపై దాడులను ఖండించాలని ఇరాన్ కోరింది. మరోవైపు యుద్ధాన్ని విరమింపజేసే చర్చల్లో పాల్గొనేందుకు సుముఖమేనని ఇరాన్ దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. అందుకోసం పాకిస్తాన్కు వెళ్లేందుకు తామెన్నడూ నిరాకరించలేదని తెలిపాయి. అయితే ఎటువంటి చర్చలైనా యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా ఉండాలని స్పష్టం చేశాయి. అమెరికా షరతులు పెడుతుండటమే ఆందోళనకర అంశమని ఆరోపించాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన 345 మంది భారతీయ మత్స్యకారులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఆర్మేనియా మీదుగా సాగిన ఈ తరలింపు ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్టు అధికారులు తెలిపారు. ఈ జాలర్ల బృందం శనివారం సాయంత్రం చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. ఇరాన్ నుంచి నేరుగా విమానాలు లేకపోవడంతో వీరు 20 గంటల పాటు ప్రయాణించి ఆర్మేనియా చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మాజీ గవర్నర్ తమిళిసై విమానాశ్రయంలో మత్స్యకారులకు స్వాగతం పలికారు. వారికి ఆహారం, దుస్తులు అందించడమే కాకుండా వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 3.25 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు కమలం పార్టీ శ్రేణులు తెలిపాయి. సుమారు 25 రోజుల పాటు తిండి, నీరు లేక నరకం చూశామని, ప్రధాని మోదీ చొరవ వల్లే తాము ప్రాణాలతో తిరిగి వచ్చామని మత్స్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు. మత్స్యకారుల తరలింపునకు సహకరించిన ఆర్మేనియా ప్రభుత్వానికి విదేశాంగ మంత్రి జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రోహిత్ రెడ్డి అక్రమ లావాదేవీలకు ఆయన సొంత సోదరుడు రితేష్ రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నట్లు సిట్ బృందం దర్యాప్తులో గుర్తించారు. పార్టీ వ్యవహారంలో రితేష్ రెడ్డి పాత్ర కేవలం అతిథిగా మాత్రమే లేదని, మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన అనేక ఆర్థిక వ్యవహారాలను, ఆస్తులను రితేష్ తన పేరు మీద నిర్వహిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. డ్రగ్స్ నెట్వర్క్తో సంబంధం ఉన్న వ్యక్తులతో జరిపిన లావాదేవీల వెనుక రితేష్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఆయన సోదరుడు రితేష్ రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలను సైతం అధికారులు సేకరించారు. రోహిత్ రెడ్డి తరపున రితేష్ కొన్ని లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడ్డాయి. వీరిద్దరి బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు పరిశీలించినప్పుడు అనుమానాస్పద నగదు, ఆన్లైన్ లావాదేవీలు గుర్తించారు. పోలీస్ కస్టడీలో వీటి గురించి ప్రశ్నించినప్పుడు నిందితులు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వలేదని, వీటి వెనుక నిజాలు నిగ్గు తేల్చేందుకు మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఉప్పర్పల్లిలోని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మను పోలీసులు ఈ నెల 15న అరెస్టు చేసి 2 విడతల్లో 6 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ శనివారం పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం వాదనలు వింటామని న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ సందర్భంగా నిందితులు విచారణకు సహకరించడం లేదంటూ పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 3 రోజులు కస్టడీకి తీసుకుని విచారించిన 3 నిందితులు ఏమాత్రం సహకరించడం లేదని కస్టడీ పిటిషన్లో పేర్కొన్నారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎవరు అందించారు, లావాదేవీలు ఎలా జరిగాయి, ఇతరుల ప్రమేయం గురించి ప్రశ్నిస్తే సమాధానాలివ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో వెల్లడించారు. కొన్ని ప్రశ్నలకు పొడిపొడి సమాధానాలిస్తున్నారని చెప్పారు. డ్రగ్స్ పార్టీల కోసం ఎక్కడికి వెళ్లారు, హోటల్ బుకింగ్ల గురించి లోతుగా ఆరా తీసినా పూర్తి వివరాలు ఇవ్వడం లేదని కస్టడీ పిటిషన్లో తెలిపారు. డ్రగ్స్ పార్టీలు జరిగినప్పుడు వీరితో పాటు పాల్గొన్న వారి గురించి సమాధానాలివ్వడం లేదని తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎంతో మంది అనుమానితుల పేర్లు వెలుగులోకి వస్తున్నా వీరి గురించి పూర్తి సమాచారం రావాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు సేకరించిన సమాచారంతో పాటు మత్తు పదార్థాలు, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులు మరిన్ని సేకరించారు
పరిశీలించాల్సి ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. గతంలో డ్రగ్స్ పార్టీలు చేసుకున్న ప్రాంతాలకు వెళ్లి కొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి మధ్య ఆన్లైన్ లావాదేవీల వెనుక ఇతరుల పాత్ర గురించి ప్రశ్నించాల్సి ఉంది. ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మ, అతడి చిరునామా, నేపథ్యం, నేర చరిత్ర గురించి సమర్పించాల్సిన ఆధారాలను తనిఖీ చేయాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్ట్లో అర్ధరాత్రి ఈగల్ టీం ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో 6గురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ తేలింది. దాదాపు 200 మందికి పైగా హాజరైన ఓ వేడుకలో కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ టీంకు సమాచారం అందింది. డ్రగ్స్ వినియోగదారుల సస్పెక్ట్ షీట్లో ఉన్నవారు ఈ వేడుకకు వెళ్లినట్లు సమాచారం అందుకున్న ఈగల్ డీసీపీ భిక్షపతి స్థానిక గోల్కొండ పోలీసుల సహకారంతో రాత్రి 10 గంటలకు సోదాలకు వెళ్లారు. ఎవరూ పారిపోయేందుకు అవకాశం లేకుండా చుట్టుముట్టి అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 36 మందికి డ్రగ్స్ కిట్లతో పరీక్షలు జరపగా 6గురికి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ఇందులో ఒక యువతి ఉన్నట్లు సమాచారం. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ హైకోర్టు 2వ జోన్ భవన నిర్మాణ పనులకు ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో సీజేఐ సూర్యకాంత్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ తదితరులు పాల్గొనున్నారు. గత రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీజేఐకు సిఎస్ రామకృష్ణారావు, హైకోర్టు సీజేఐ జస్టిస్ ఏకే సింగ్, పలువురు జడ్జిలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. జస్టిస్ ఏకే సింగ్ గౌరవార్థం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఈ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఉగ్రలింకుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిహాద్ కోసం తాము ప్రాణాలకు తెగించి దేనికైనా సిద్ధపడ్డామని నిందితులు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఏక్యూఐఎస్, ఐసిస్తో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు వీరు అంగీకరించినట్లు సమాచారం. కొన్ని రోజులు ఆగి ఉంటే తాము జిహాదీ శిక్షణ నిమిత్తం పాకిస్తాన్ వెళ్లేవాళ్లమని చెప్పినట్లు సమాచారం. నిందితులు రెహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సొహైల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంను పోలీసులు విచారించారు. షూకర్ ప్రసంగాలు తమను ఈ దిశగా ప్రేరేపించాయని ముగ్గురు అధికారుల ఎదుట తెలిపారు. ఇజ్రాయెల్ వస్తువులు వాడొద్దంటూ అన్ని ముస్లిం దుకాణాల వద్ద పోస్టర్లు అంటించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశామని చెప్పినట్టు సమాచారం. తన భర్త మరణించాడని, ఈ నేపథ్యంలో తోడు కోసం సామాజిక మాధ్యమాల్లో అన్వేషిస్తున్న సమయంలో జిహాదీ భావజాలం ఉన్న కొందరు పరిచయమయ్యారని హైదరాబాద్కు చెందిన సైదా బేగం విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఈ కేసులో 5గురు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. మిగిలిన నిందితుల కస్టడీ పిటిషన్పై సోమవారం కోర్టులో విచారణకు రానుంది. వీరి కస్టడీతో పాటు హోంలో ఉన్న మైనర్ను కూడా ప్రశ్నించిన పోలీసులు అనంతరం కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేయనున్నారు. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం కూటమి ప్రభుత్వ చారిత్రక విజయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. దీనిపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతల తీరు సరికాదని మండిపడ్డారు. అమరావతికి పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసి సంతోషం వ్యక్తం చేస్తే, కొందరు వైసీపీ నేతలు మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడానికి తీర్మానం చేసే విషయంలో జనసేన పార్టీ చాలా కీలకంగా ఉంది. బిగినింగ్ నుంచి ఇవాళ వరకు కూడా ఈ తీర్మానం చేసి పంపాం. అక్కడ పార్లమెంట్లో ముజువాణి ఓటుతోటి బిల్లు పాస్ అయింది. దీని మీద హర్షం వ్యక్తం చేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆర్టికల్ మీ పేపర్లు అన్నింటిలోనూ వచ్చింది ఆయన చెప్పినటువంటి మాట. ఇంక ఏ రకంగా చెప్తాడు ఆయన అంబటి రాంబాబు గారు? వాళ్ళకి ఏంటంటే మెదడు దెబ్బతింది. మావి గన్నో ఏదో మావి జగన్ లాగా ఏదో మాయ చేశారు. ఆ మాయకి ప్రజలందరూ కూడా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి అంబటి రాంబాబు గారిని కానీ ఆ నాయకుల్ని కానీ నేను ఒకటే కోరుతున్నాను, మీకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ ట్రోలింగ్లు చూసి సిగ్గు తెచ్చుకున్నాయా? కనీసం రోజుకో స్టాండ్ తీసుకుంటున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో తెలుగు ప్రజలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రానికి ఒక్కటే రాజధాని అంటూ నినాదాలు చేశారు. చట్టబద్ధత కల్పించినందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం మరో 10 ఏళ్ల పాటు ఉంటే ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మీడియా సంస్థలు అవినీతిమయం అయిపోయాయని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని జర్నలిస్టు సంఘాల నేతలు ధ్వజమెత్తారు. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలను
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏచూరి శివ ఖండిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదించిన రోజు జగన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయని పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక మీడియా సంస్థకు అధినేతగా ఉంటూ మీడియాపై నిందలు వేయడం, చులకనగా మాట్లాడడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నంతకాలం కొన్ని మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని పదే పదే మాటల దాడి చేసిన జగన్ ప్రతిపక్షంలో ఉన్న ధోరణి మార్చుకోకపోవడం శోచనీయమన్నారు. దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి విదేశీయానం చేసిన అర్చకుల ప్రవేశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. విదేశీయానం చేసిన అర్చకులు ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పింది. ధార్మిక పరిషత్ శృంగేరి శారదాపీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను న్యాయస్థానం ఆదేశించింది. విదేశీయానం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి దైవానికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి లేదంటూ విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో పనిచేసే శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు సుబ్రహ్మణ్యం హైకోర్టులో తాజాగా వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ 2010 నవంబర్ 10న సర్క్యులర్ జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇదే విషయమై శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 మహాతీర్థ భారతీ స్వామి 2024 డిసెంబర్ 20న ప్రామాణికాలు జారీ చేశారని, వీటిని దేవాదాయ శాఖ అమలు చేయటం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన అర్చకులకు ఆలయం వెలుపల జరిగే పూజలు, వ్రతాలకు మాత్రమే అనుమతి ఇస్తారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్లోని మార్గదర్శకాలు దక్షిణాన్యాయ శృంగేరి శారదాపీఠం ఇచ్చిన ప్రామాణికతను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న తాత్కాలిక, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయకుండా నామమాత్రపు జీతాలతో వారితో పనిచేయించుకోవడం శ్రమ దోపిడీకి పాల్పడమే అవుతుందని హైకోర్టు పేర్కొంది. వివిధ శాఖల్లో మంజూరైన పోస్టులను ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుని దశాబ్దాలుగా పనిచేయించుకుంటున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని పేర్కొంది. విద్యావంతులకు ప్రభుత్వం తక్కువ వేతనం చెల్లిస్తోందని, తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరితే సాకులు చెబుతోందని ఆక్షేపించింది. వారిని రోజువారీ వేతన ఉద్యోగులుగా చూస్తున్నారని తప్పుబట్టింది. సంక్షేమ రాజ్యంలో ఇది సరికాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుందని తాత్కాలిక ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపింది. తాత్కాలిక ఉద్యోగులుగా దశాబ్దాల పాటు పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలుగు గంగా ప్రాజెక్టు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషనర్ల అభ్యర్థనపై సానుకూలంగా తీర్పు ఇచ్చింది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అంకెలు, లెక్కల కంటే ప్రజల సంతృప్త స్థాయికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష కమిటీ సమావేశంలో మరో మంత్రి పార్థసారథితో కలిసి నాదెండ్ల పాల్గొన్నారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఏ శాఖలు వెనుకబడి ఉన్నాయో సమీక్షించి పనితీరు మెరుగుపరుచుకోవాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా గృహ నిర్మాణ శాఖ అస్తవ్యస్తంగా తయారైందని మంత్రి పార్థసారథి విమర్శించారు. ఇళ్లు కట్టకుండా మధ్యలో వెళ్లిపోయిన వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నామని వెల్లడించారు. మరి ఎవరైతే గత ప్రభుత్వంలో డబ్బులు తీసుకుని ముఖం చాటేశారో ఇల్లు పూర్తి చేయకోకుండా, వారందరి మీద కూడా ఇందాక ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పినట్లు పీడీ యాక్ట్ కానివ్వండి, క్రిమినల్ కేసెస్, అదేవిధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఆల్రెడీ చాలా కంపెనీల మీద ఫైల్ చేశాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఇమీడియట్గా ఏ విధంగా ఎన్ఫోర్స్ చేయాలో చెప్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు కూడా దాన్ని పరిశీలిస్తారని చెప్పేసి మనం చేస్తాం. మరి కొత్త ఇల్లు కూడా ఈ నెలలో గ్యారంటీగా వస్తాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. చెన్నై నుంచి అక్రమ వేట నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు. మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. డీప్ సీ బోట్స్, ఒకటి తిరుపతి స్టీల్ బోట్, 2 నెల్లూరు, ఒకటి స్టీలు, ఒకటి ఎఫ్ఆర్పి, బాపట్ల ఒకటి ఎఫ్ఆర్పి, అంటే 2 స్టీల్ బోట్లు, ఒకటి ఎఫ్ఆర్పి కొత్తవి కొని అక్కడ పెట్రోలింగ్ కోసం ఆ బార్డర్లో పెట్టేదానికి నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ 2 పడవల్ని అద్దెకి తీసుకొని పెట్రోలింగ్ చేస్తున్నారు. 2 పడవలు ఆల్రెడీ పెట్రోలింగ్ జరుగుతుంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు.
కఠిన శిక్షలు విధించే విధంగా ప్రతిపాదనలు పంపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 11:30 గంటలకు అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 30 సెకండ్ల పాటు ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ఇళ్లలో నిద్రిస్తున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యామని స్థానికులు చెప్పారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి 11వ తేదీ వరకు హెల్త్ వీక్ని నిర్వహించనున్నారు. హెల్త్ వీక్లో రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హెల్త్ వీక్లో చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. విద్యార్థులు, మహిళలు, యువతను భాగస్వాములను చేయాలని మంత్రి తెలిపారు. ఆహార నాణ్యత ప్రాముఖ్యతను తెలిపేలా ఏప్రిల్ 6న ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. జైళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు, ట్రాన్స్జెండర్ క్లినిక్స్లో వైద్య సేవలు, ఉచిత పరీక్షలు చేయాలని ఆదేశించారు. రేపటి నుంచి 11వ తేదీ వరకు చేపట్టున్న వివిధ కార్యక్రమాలపై వైద్యారోగ్య శాఖ ప్రకటనను విడుదల చేసింది. భారత్పై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దాడులకు పాల్పడితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామని పిచ్చి ప్రేలాపనలు చేశారు. ప్రతిదాడులను ఆ ప్రాంతం వరకు తీసుకువెళ్తామంటూ వ్యాఖ్యానించారు. ఎక్కడైనా కొంతమంది మృతదేహాలను పడేసి వారు ఉగ్రవాదులేనని నమ్మించేలా భారత్ బూటకపు ఆపరేషన్ రూపొందించినట్లు నివేదికలు ఉన్నాయంటూ అక్కసు వెళ్లగక్కారు. అయితే తన వాదనలకు బలం చేకూర్చేలా ఖవాజా ఎటువంటి ఆధారాలు ఇవ్వకపోవటం గమనార్హం. ఇరాన్ యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పొరుగుదేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై ఖవాజా ఇప్పటికే తన అక్కసు వెళ్లగక్కారు. పహల్గాం ఘటన జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భారత్ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. తమపై జరిగే దాడులను తిప్పికొడతామని ఖవాజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. గతేడాది అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనకు సంబంధించిన కీలక సమాచారాన్ని విడుదల చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. విమానంలోని కాక్పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ డేటాను విడుదల చేయాలని కోరుతూ బాధిత కుటుంబాలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. అహ్మదాబాద్లో సమావేశమైన 30 బాధిత కుటుంబాలు వాస్తవాలను వెలికితీసేందుకు బ్లాక్ బాక్స్ డేటా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ప్రమాదానికి కారణం ఏంటి, ఏదైనా సాంకేతిక సమస్య ఉందా లేదా అన్న విషయాలు తమకు తెలియాలన్నారు. బ్లాక్ బాక్స్ డేటాను బహిరంగపరచడం సాధ్యం కాకపోతే కనీసం ఆ సమాచారాన్ని బాధితుల కుటుంబాలతో వ్యక్తిగతంగానైనా పంచుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీతో పాటు ఏఏఐబీ, డీజీసీఏ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు ఈ లేఖ పంపించారు. గత ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఆ దుర్ఘటనలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు.